వెల్కమ్ టు బీటెక్ వాళ్ళ. వీడు ఎందుకు హలో చెప్పలేదు తెలుసా? 2 మ్యాచ్లు ఇచ్చేసాం వీడికి. నిన్న మ్యాచ్ గైస్ ఆర్సీబీ ఓడిపోయింది జీటీతో. అది కూడా తక్కువ స్కోర్ గైస్. అసలు ఆర్సీబీ ఫైనల్ కి ఎందుకు వెళ్తారా ఇంత తక్కువ స్కోర్ తో? ఆల్అౌట్ వెళ్తుందిరా గైస్. వాళ్ళ మొత్తం స్కోరే 155 గైస్. ఆయన టాప్ 2 లో ఉన్నాం గైస్. మనం టాప్ 2 లో టాప్ 2 లో కూడా ఉంటాం రా. రేపు సిఎస్కే కూడా అన్ని మ్యాచ్లు 6-5 గెలిస్తే వచ్చేస్తుంది. అవన్నీ జరగని పనులే అయినా చెప్తుంటారు అంతే గైస్. నేనైతే మాకు అయితే కొంచెం అన్యాయం జరిగింది. కాంట్రవర్సీ అయింది గైస్. ఎందుకంటే జేసన్ హోల్డర్ గ్రౌండ్ టచ్ చేసాడు, ఆయన అంపైర్స్ ఏమో ఇవ్వలేరు క్యాచ్. దానివల్లే మేము మ్యాచ్ ఓడిపోయినోడు ఎన్నైనా మాట్లాడతాడు. గెలిచినాడు మాట్లాడు అంతే. గెలిచినోడు అంటే ఇప్పుడు ఇది ఓవర్. నిన్న గైస్ సిగ్గు లేకుండా ఓడిపోయారు. అసలుకి జాకో బెత్లేము 5 రన్లు, విరాట్ కోహ్లీ 28 రన్లకి బాగా ఆడాడు. అంటే ఓకే తక్కువ బాల్ ఆడాడు కాబట్టి బాగా ఆడాడు. మన డిడిపి అయితే చాలా బాగా ఆడాడు. దేవదత్ పడికల్ 40 కొట్టాడు. పడికల్ లేకపోతే స్కోర్ ఉండదు. ఓకే అప్పుడే యాక్చువల్ ట్రాక్ చేస్తున్నాడు, అప్పుడే అవుట్ అయిపోయాడు. అదే అయితే పాయింట్. నేను మాట్లాడి ఫస్ట్ మా బ్యాటింగ్ నేను చెప్తా. మా బ్యాటింగ్ గురించి నువ్వు చెప్పా. నేను ఎందుకు చెప్తాను బ్యాటింగ్? ఎందుకంటే భయం గైస్ వీడికి. టెస్ట్ బ్యాటింగ్ కాదు గైస్, అందుకనే కెప్టెన్ అయ్యాడు టెస్ట్ కి. ఓకే సరే ఒక నిమిషం నేనే చెప్తాం అనుకుంటున్నా. ఈ రోజు వీళ్ళ స్కోరు చూడండి. అసలు టిమ్ డేవిడ్ 9. అబ్బా ఏదరా మేము 70 కొట్టినాడా? 9కే పడిపోయాడా? కుర్నాల్ పాండ్యా గైస్ నిన్న ఏమో 4 కొట్టాడు 4 balls కి. అండ్ చెప్పుకోవాల్సింది వచ్చేసరికి జితేష్ శర్మ 1 రన్. ఏందో ఇదే రొమారియో షిప్పాడు 17. వెంకటేష్ లాస్ట్ వాళ్ళే కొట్టారు కదరా. భూమి కొట్టాడు కదరా 15. సిగ్గుండాలరా. 28 కొట్టాడు అంట గైస్. నేను భూమియే కొట్టాడు గైస్. ఎక్కువ మాట్లాడితే మాట్లాడరా గైస్. మా బౌలింగ్ లో చూసుకుంటే మొహమ్మద్ సిరాజ్ 38 ఇచ్చాడు. రబాడా 44 ఇచ్చాడు. జేసన్ హోల్డర్ 29. అర్షద్ ఖాన్ 22. రషీద్ ఖాన్ గైస్ చెప్పుకోదగ్గది 2 వికెట్లు తీశాడు. అర్షద్ ఖాన్ కూడా 3 వికెట్స్ అయితే తీశాడు. మా వాళ్ళు కుమ్మేశాడు నిన్న మ్యాచ్ అయితే. అండ్ ఇంకా మా ఇన్నింగ్స్ మా బ్యాటింగ్ గురించి చూసుకుంటే అసలుకి నిన్న సింగిల్ సైడ్ మ్యాచ్, వన్ సైడ్ మ్యాచ్. నిన్న అయితే సుదర్శన్ అంత నిన్న అనిపించలేదు. 6 runs చేశాడు. పర్లేదు, మంచి ఓపెనింగ్ ఇచ్చాడు. శుభ్మన్ గిల్ గైస్ నిన్న 18 బాల్లో 43. ఇది కొట్టడం అంటే. జాష్ బట్లర్ వచ్చి 39. చూడండి గైస్, ఇద్దరు కలిపి ఓటేస్తే అయిపోయిందాడ. వాషింగ్టన్ 12. నిజంగా చెప్తున్నాను, లాస్ట్ 39 బాల్ ఎంత 14 రన్. అసలు మామూలు కాదు రోహన్. అసలు ఏం మ్యాచ్ ఆడడం వచ్చా రాదా ఆర్సీబీకి? రాదు. అవన్నీ ఫ్లూక్ లో కొట్టిన మ్యాచ్లు. ఫ్లూకే లాస్ట్ సీజన్ ఫ్లూకే, ఈసారి ఫ్లూకే. ఏదో పైదర్ వల్ల ఆడుతున్నారు కానీ ఆ టీము, లేకపోతే ఏమి ఉండదు మ్యాచ్. అయితే మన వాళ్ళు బౌలింగ్ లో చెప్పుకోదగ్గ పర్ఫార్మెన్స్ అయితే భువనేశ్వర్ కుమార్. ఎందుకంటే అతను బీసీసీఐకి స్టేట్మెంట్ ఇస్తాను, ఒకసారి నన్ను కన్సిడర్ చేయండి, నేను ఈ టైంలో కూడా బాగా వికెట్. ఆర్సీబీ ఆడితే కన్సిడర్ చేయరు. అరే నువ్వు ఆపు. అసలు సిఎస్కే కాడితే కన్సిడర్ చేయరు. ఎక్కువ మాట్లాడితే డైరెక్ట్ కెప్టెన్ చేస్తారు. ఈ రోజు మ్యాచ్ కానీ చూసుకుంటే గైస్ ఈ రోజు అయితే నేను ఆర్ఆర్ అయితే నేను ఈ రోజు డీసీ తీసుకున్నాను, ఎందుకంటే మనమే గెలుస్తున్నాం కాబట్టి. నేను చెప్పు అన్ని. ఈ రోజు ఆర్ఆర్ ఓటమి చూస్తుంది. అది ఆర్ఆర్ ఈ రోజు ఓటమి. అండ్ ఈ రోజు అయితే చూడండి, రియాన్ పరాగ్, ధ్రువ్ జురెల్, వైభవ్ సూర్యవంశీ, యశస్వి జైస్వాల్ వీళ్ళ 4 కొడతారు ఈ రోజు. కేఎల్ రాహుల్ సెంచరీ కొడుతున్నాడు. అది అవునా? అక్షర్ కొట్టకపోతే టాస్క్ ఏం చేస్తాడు? కొట్టకపోతే ఏం వీడియోకి రావంతే. సిగ్గుండాల మాట్లాడడానికి. వీడు కానీ ఈ రోజు కేఎల్ రాహుల్ కానీ సెంచరీ చేయకపోతే వీడేందంటే వాటర్ లో నేను మామూలు ఒక గ్లాస్ వాటర్ తాగాలి, కాకపోతే దాంట్లో కారం వేసి ఇస్తాను. నేను అసలు చేయండి, టాస్క్లు చేయాలి మనం కూడా. టాస్క్లు చేయను. ఒకవేళ లేదు చేయాలి, అది తప్పు కాదు, చేయాలి, చేస్తేనే ఉంటది. చేయను గైస్. భయమేరా. నువ్వు ఓడిపోతే ఏం చేస్తావు? నేను అదే చేస్తా. నువ్వు ఓడిపోతే ఏం చేస్తావు? నేను అదే చేస్తా. సరే చేస్తావా? చేయను. అది భయం. వీడికి భయం గైస్. భయం లేదు, నేను చేస్తా అన్నప్పుడు వీడికి ఏమైంది? అది చెప్తాను నేను
ఫస్ట్ కాదు మన టీం గారు చూసుకుంటే మన టీం బాగా కేఎల్ రాహుల్ ఈ రోజు చెప్పలేరా మన టీం చాలా హ్యూమిలేట్ అయిపోయింది గైస్, ఎందుకంటే అంత స్కోర్ కొట్టి పంజాబ్ మీద ఓడిపోవడం, మొన్న అసలు ఆర్సీబీతో ఓడిపోవడం చాలా బాధాకరంగా ఉంది. బట్ దాన్ని మనం ఏం చేస్తామంటే ఓవర్కమ్ చేసి వస్తాం. ఈ రోజు కానీ నితీష్ రాణా కానీ కేఎల్ రాహుల్ మంచి ఫైర్ అయితే చాలా బాగుంటుంది. నితీష్ రాణా అండర్ రేటెడ్ ప్లేయర్ కంపల్సరీ అది టీంలో నిజంగానే. ఒరే నీకు నితీష్ రాణా అంటే ఎవడో కూడా తెలియదు, తెలుసు, మొన్న 91 కొట్టాడు రా. ఒరే వాడు అసలు ముంబైలో ఉన్నప్పుడు అతను యాడమ్ గిల్క్రిస్ట్ లాంటి వాడు అసలు నితీష్ రాణా. ఎప్పుడు ఆడాడు చెప్పురా ముంబైలో? తెలీదా? ఎప్పుడు ఆడాడు చెప్పురా? నువ్వు చెప్పరా. నేను చెప్తా. 2017 ఆడాడు. నాకు తెలియదు అనుకున్నా, నేనే చెప్తే చెప్పాను అన్ని మాట్లాడు. ధోని కూడా తెలియదు గైస్. ధోని 2 seasons సిఎస్కే ఇయర్స్ కూడా పూణేకి ఆడాడు. ఆ ఇయర్స్ చెప్పమని చాలు గైస్ 2 ఏళ్ళు ఆ మాట ఏ మాట చెప్పకూడదు అదే చెప్తున్నాడు, కావాలని చేస్తాడు. మేము కూడా 49 అంటాం, ఏముంది 49 గైస్. నిన్న కరెక్ట్ గా మనం 11:49 అయిపోయింది మ్యాచ్. రోహన్ గైస్ అసలు వీళ్ళకి అదొక్కటి తప్ప ఇంకేం లేదు, ఎందుకంటే అదొక్కటే 2 years బ్యాన్. అది మాట్లాడబాక 2 years బ్యాన్. ఏ ఇయర్ లో తెలీదు, మళ్ళీ నువ్వు మాట్లాడుతున్నావు. గైస్ ఇది ఏదైతే నా నోటి నుంచి చెప్పకూడదు అనుకుంటున్నాడు అదే చెప్తున్నాడు. ఈ రోజు కానీ మన ప్లేస్ బాగా ఆడాలి, అదే మనం కోరుకునేది అంతే. అండ్ మా దాంట్లో ఈ రోజు అయితే బౌలింగ్ లో ఈ రోజు ఆర్చర్ అయితే సూర్యవంశి డక్అవుట్ అవ్వాలి, అది నా కోరిక. గైస్ ఈరోజు డక్అవుట్ అని కాదు, కేఎల్ రాహుల్ అయితే ఈరోజు నా టీం అయినా డీసీ, కాకపోతే కేఎల్ రాహుల్ బాధగా ఉంది. ఈరోజు అయితే కేఎల్ రాహుల్ నితీష్ రాణా 20 runs లోపలే అవుట్ అయిపోతారు. అంటే ఎలా అంటే వాళ్ళు 20 runs అయితే కొట్టగలుగుతారు అంతే. సూర్యవంశి డక్అవుట్ అవుతాడు అంతే. సూర్యవంశి మా వాడు ఈ రోజు 50+ runs 48 నుంచి 78 లోపల కొడతాడు గైస్. ఈ రోజు అయితే యశస్వి జైస్వాల్ అయితే నాకు తెలిసి ఈ రోజు 70+ runs అయితే కొడతాడు. 70+ runs. సూర్యవంశి యశస్వి జైస్వాల్ ఇద్దరు కలిసి 100+ runs కొడతారు. 100+ runs కొడతారు. నా ప్రెడిక్షన్ ఈ రోజు 50 runs కొడతారు. అది 50 runs కొట్టడు, కొడతాడు. బౌలింగ్ లో కొడతాడు. బౌలింగ్ లో కొట్టిస్తాడని చెప్పాలి, సిగ్గు. కావాలంటే 70 runs కొడతాడు. వీళ్ళ బౌలింగ్ నటరాజన్ ఈ రోజు 60 runs ఇస్తాడు. కుల్దీప్ యాదవ్ 50 runs ఇస్తాడు. కైల్ జేమిసన్ 50 runs ఇస్తాడు. చెప్పురా ఇస్తారు. 50 runs ఇస్తాడు. చెమీరా 60 runs ఇస్తాడులేండి. లేదు గైస్ ఈ రోజు అయితే మన ఆల్రౌండ్ పర్ఫార్మెన్స్ ఇవ్వబోతున్నాం అంతే. మీ దాంట్లో కూడా ఉన్నాడు కదా లుంగి ఇంగిడి. అవును రా రే లేడు కదా ఈ మ్యాచ్ లో. ఏంద్రా లుంగి ఇంగిడి లేడు ఈ రోజు మ్యాచ్ లో. వీళ్ళు ఉండుంటే మాత్రం బౌలింగ్ బాగుండేది. స్ట్రాంగ్ గా. మొన్న ఇంజురీ అయింది. ఫస్ట్ టైం నేను ఒక స్టేడియంలో అంబులెన్స్ రావడం, అది కూడా క్రికెట్ స్టేడియంలో చూడడం, అది కూడా. దట్స్ ఇట్ గైస్. అండ్ ఈ రోజు అయితే మ్యాచ్ అయితే గ్యారెంటీ గెలిచేది ఆర్ఆర్ మాత్రమే గెలిచింది. పింక్ హార్ట్ వేసేయండి ఈ రోజు మన బ్లూ హార్ట్ లో రెడ్ హార్ట్ లో అన్ని వేసేయండి. అది ఆడెవరు ఎయిట్లే నీకు నాకు వేస్తున్నారు అసలు కామెంట్ లో రావట్లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ కామెంట్ చేయండి. అది దట్స్ ఆల్ ఫర్ టుడేస్ మ్యాచ్ గైస్. బై బై.